ఇక్కడ చేయబెట్టి మీరెందరూ చెప్పగలరు, నా ప్రతి పరిస్థితిలో నాకు తోడు నాకు ఫ్రెండ్ నాకు ఉన్నాడని మీలో ఎందరు చెప్తారు? చావైన, కష్టమైన, సుఖమైన, సంతోషమైన నాతో పాటు ఉన్న ఒక బంధువు నాకున్నాడని మీరు ఎందరు చెప్పగలరు? నీ జీవితంలో ఒక పొరపాటు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు, నీ జీవితంలో కొన్ని మిస్టేక్స్ వచ్చినప్పుడు నీ మీద వేళ్ళెత్తి చూపు పెట్టకుండా దగ్గర చేర్చుకున్న ఎంతమంది బంధువులు, రక్త సంబంధులు మీకున్నారు? కానీ ఒక్కొక్కరు ఉన్నారు, ఆయన ఎవరంటే నా పాపాన్ని క్షమించిన దేవుడు. ఉదయకాల సమయంలో come to the foot of the Lord according to his word. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ధైర్యం, బలం, మన సంతోషం ఇదై ఉండాలి. ఇలాగే మనం బ్రతకాలి చెప్పటం కాదు, ఈరోజు చెప్తాం మనం అందరం. ఈరోజు మనం చెప్తాం ఈ జీవితం మనం నిలబెట్టుకోవాలి. ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఇన్ ఆల్ స్టేట్స్, ప్రతి పరిస్థితుల్లో కూడా. కాబట్టి వాక్యం చెప్పుచున్నది, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు.